హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ. ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి ప్రదంలో ముందుకు వెళ్ళవలసిన కొత్త రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ దగ్గర 900 కిలోమీటర్ల వరకు సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కట్టడానికి ఎంతో అవకాశం ఉన్న ప్రాంతం. దీన్ని సర్వనాశనం చేయడమే ఇప్పుడు రాజకీయ నాయకుల ముఖ్య లక్ష్యంగా నాకు అనిపిస్తుంది. ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా అకౌంటబిలిటీగా ఉండవలసినటువంటి గవర్నమెంట్ అదేదో ప్రతిసారి పౌరులపైన కక్ష తీర్చుకోవడానికి బిహేవ్ చేసినట్టు చేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. ఎప్పుడైతే ఈ బైఫర్కేషన్ జరిగిందో, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ఆంధ్రాకి ఏమి చేశారని అడిగితే దమ్ముంటే చెప్పమనండి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాకి ఈ విజనరీ ఏం చేశాడు? ఏమీ చేయలేదు. 3 పంటలు పండే అద్భుతమైన సారవంతమైనటువంటి నేలని వాళ్ళ సొంత కమ్యూనిటీ కోసం రాజధానిగా నిర్మిస్తున్నారంటూ ఆయన పైన అభియోగాలు వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటే, అక్కడ వర్షం పడితే మునిగిపోతున్నటువంటి కట్టడాలను చూడొచ్చు, కొన్ని 100 కోట్లు పెట్టి తోడుతున్న వాటర్ని చూడొచ్చు. వీటన్నిటిని ప్రశ్నిస్తున్న మీడియా పైన మనోడు చేస్తున్న దాడిని కనుక మనం ఇప్పుడు ఆలోచిస్తే, ఒకరిని కాదు పక్క రాష్ట్రం వెళ్ళి మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన జరిగినటువంటి దాడిని మనం చూసాం. ఆయన కోసం నిలబడ్డ మీడియా మిత్రులను కూడా మనం చూసాం. ఆ తర్వాత కేవీఆర్ని అరెస్ట్ చేయడం చూసాం, తన పైన 3rd డిగ్రీ ఉపయోగించడం చూసాం. ఆ తర్వాత రీసెంట్గా రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం చూసాం. తన్ని ఒక కేసు తర్వాత ఇంకో కేసుకు తీసుకెళ్ళటం చూసాం. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా కేసులు పెట్టుకుంటూ వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో దాన్నే చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అమరావతికి అయ్యే బడ్జెట్లు దగ్గర 3,50,000 కోట్లు మన దగ్గర ఉన్నాయా? లేవు. కానీ ఎక్కడి నుంచి తెస్తారు అంటే భూములు అమ్ముతారు. ఇప్పటి వరకు 50,000 ఎకరాలు లాగేసుకున్న గవర్నమెంట్ ఇంకో 45,000 ఎకరాలు లాగేసుకోవడానికి సిద్ధపడింది. ఇప్పటివరకు ఏం చేశారని అడుగుతున్నాం. ఎక్కడన్నా ఇప్పటివరకు ఒక్కటైనా పర్మనెంట్ బిల్డింగ్ కంప్లీట్ చేశారా? ఎక్కడన్నా 3,70,000 కోట్లు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టారో ఒక్కసారి చెప్పగలరా? ఆరోగ్యశ్రీ తీసేశారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసేశారు, వాళ్ళకి కనీసం బట్టలు పుస్తకాలు కూడా విద్యార్థులకు ఇవ్వట్లేదు, అమ్మ ఒడి ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి అన్నారు, నెలకి 1,500 ప్రతి ఒక్కరికి ఇస్తాను, అది ఎక్కడ పోయింది? నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? ఇవన్నీ ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పే దమ్ము ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? లేదు. కానీ ఇవన్నీ ప్రశ్నిస్తే ఎవడన్నా దీన్ని గట్టిగా ఆలోచించి అడిగితే నోరు లేసుకొని పడిపోయే చెత్త క్యాడర్ ఒకటి ఉంది. ఈ క్యాడర్ గురించి కూడా నేను చెప్పాలి. మనుషుల్లా బ్రతకాలి. మరీ దున్నపోతు మీద వానబడినా పట్టించుకున్నట్టుగా వీళ్ళు తయారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తే వెళ్ళింది, ఆడు నా కులం నాయకుడు, ఈడు నా కులం నాయకుడు, వాడితో నేను ఫోటో దిగాను, ఆడేం చేసినా ఓకే, వాడు ఇది తత్వం ఎప్పుడు పోతుంది మీలో? అరే నీ కొడుక్కి స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో మంచిగా విద్యాబుద్ధులు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం తీసేశారా? అదే చంద్రబాబు నాయుడు గారు మనవడు చూడండి, ఆయన ఇంగ్లీష్లో పోడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నాడు. పోడ్కాస్ట్ స్టార్ట్ చేసి ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు, ఇంగ్లీష్లోనే అన్నీ చేస్తాడు, ఇంగ్లీషే చేస్తాడు. నీ పిల్లలకి ఎందుకు వద్దురా ఇంగ్లీషు? అది అడగరా ఎదవా అంటే అడిగే మగోడు ఒక్కడు కూడా లేడు. అరే ఆరోగ్యశ్రీ ఆపేశారా? దగ్గర 3,000 కోట్లు బకాయిలు ఉంటే పేదలకు వైద్యం రా, వైద్యం విద్య అనేది ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం రా, అది చేయట్లేదురా, అడగరా దివాన్ అంటే. నేను దివాన్ అన్నావుగా, నేను అంతే, నేను దివాన్ కూడా కాదు, దివార్ని గోళ్ళకి అలాగే ఉంటా. నేను ఎవరిని ఏం అడగను. వాడు పచ్చ బిల్లిస్తే నేను జేబులో వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని చేరేస్తే నేను 10 రూపాయలు టీ తాగుతూ నా స్టైల్ నేను చూపిస్తా. కానీ ప్రజలకు రావాల్సిన హక్కుల్ని మాత్రం మేము అడగమంటూ ఉంటారు. ఇవి అడిగితే మళ్ళీ కేసులు పెడతారు, వీటిపైన మళ్ళీ దాడులు చేస్తారు, వీటిపైన మళ్ళీ లెగిస్తే నోరు తెరిస్తే అబద్ధాలు. సంక్షేమం ఇచ్చేసాం, ఎవడికిచ్చాడు? 20 లక్షల జాబులు ఇచ్చేసాం, ఎవడికిచ్చాడు? చివరికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ సంతకం పెట్టి గవర్నమెంట్ ఇచ్చిన జాబులు అన్నీ డిఎస్సి ఏదో పెట్టారు. ఏం చేశారు? అమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ప్యాక్ ఆర్డర్ని కూడా తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటాలు ఇచ్చి మరీ దానికి జాబులు ఇచ్చారు. ఏం చేయాలి? మిమ్మల్ని అడగకూడదా? అడిగితే కేసులా? కనీసం
ఆంధ్రప్రదేశ్లో మీకు ఎవరికైనా సొంత ఇల్లు ఉన్నాయా? లేవు. మీరు తెలంగాణలో మొన్న ప్రధానమంత్రి మోడీ వస్తే మిమ్మల్ని కలవడానికి ఆయన తెలంగాణ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఆంధ్రప్రదేశ్లో కలవరా? లింగమనేని గెస్ట్ హౌస్కి ఇప్పటివరకు దగ్గర దగ్గర 10 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఎవడబ్బ సొమ్ముకి ఖర్చు పెట్టారు? మరి అక్కడ కలవచ్చు కదా. వైజాగ్లో గెస్ట్ హౌస్లు ఉన్నాయి, అక్కడ కలవచ్చు కదా. మీరు ఆయన్ని హైదరాబాదు వస్తే అక్కడ హైదరాబాద్లో మీ ఇంటి దగ్గర ఎందుకు కలిశారు? మీరు హైదరాబాద్లో తెలంగాణ మంత్రులా, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి? మీరు ఎక్కే హెలికాప్టర్లకు ఒక్కోదానికి 700 కోట్లు 1000 కోట్లు పెట్టి ముగ్గురికి 3 హెలికాప్టర్లు కొనుక్కున్నారు కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకి బ్యాగులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? 150 కోట్లు అయింది మొత్తం కలిపితే. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు. ఇప్పుడు మీరు అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, దానికి కూడా డబ్బు లేదు. చేత కదా, దమ్ము లేదా? ఇవి అడిగితే మీరు కేసులు పెడతారా? అంటే ఏంటంటే మీరైతే బూతులు తిట్టొచ్చు, నీ అమ్మమ్మ కూడా, నీ తాతమ్మ కూడా అని సీఎం హోదాలో ఇప్పుడు ఉంటున్న వ్యక్తి మాట్లాడొచ్చు. జగను ముండల్ని మింగడానికి వెళ్ళాడనేసి లోకేష్ మాట్లాడొచ్చు. ఎవరు? భారతీయ చిన్న కూతురా పెద్ద కూతురా అని ఇంకో విధంగా మాట్లాడొచ్చు. ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే బయటకు వచ్చేసి అంటే భారతమ్మ ఇలా అంటే వాళ్ళకు నాన్నలకి ఏమేమవుతున్నా అని అడుగుతుంది. నువ్వు హోమ్ మినిస్టర్వి, ఇంత దిగజారి మాట్లాడావు. కనీసం ఒక్క గంజాయి కేసున పట్టుకున్నావా? బ్లాకప్ డెత్లు అయితే మాట్లాడావా? రోడ్డు మీద పిల్లల్ని కాళ్ళు ఎరగొడుతుంటే తెనాల్లో మాట్లాడావా? నీకేం తెలుసు అని సుగాలి ప్రీతి కేసు ఏమైందో, ఆధారాలు ఎక్కడున్నాయో తెలుసా నీకు? ఎవరు చేసాడో తెలుసా? నువ్వు హోమ్ మినిస్టర్ మళ్ళీ. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే కొడతా ఉండరా, తోటలు ఒలిచేస్తూ ఉండరా, వీపు విమానాలు మూతలు మొగుతాయిరా, చెప్పుతో ఇటు ఇటు కొడుతూ ఉండరా. ఏం పీకుతారు మీరు? మా అయితే కేసులు పెడతారు, ఆ కేసులు అటు ఇటు తిప్పుతారు. కోర్టులో కేసులు ఏమైనా కొత్త జనాలకి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు అంటే దీపావళి పండుగలో అప్పుడప్పుడు కాల్చుకునే టాపాసుల కన్నా దరిద్రంగా అయిపోయింది, చీప్. కేసు పెడితే బెదిరేది ఎవడో లేడు, మహా అయితే కొడతారు, కేసులు పెడతారు, అంతమన్నా పీకేదే ఉంది. 5 సంవత్సరాలు ఉంటారు, ఇంకా 3 సంవత్సరాలు కూడా లేదు. 29 ఎలాగో ఎలక్షన్ ఇయరు, ఆ ఇయర్లో మీరు ఏం పీకేది లేదు, ఎవరిపైన ఏం చేసేది లేదు. మా అయితే 1.5 ఇయర్ ఉంది, ఏం పీకుతారు మీరు అంటూ పత్రికల వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మీకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏకతో సమానం, ఎందుకంటే దాన్ని ఎవడు కేర్ చేయడు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా పైన మీరు చేస్తున్నటువంటి జులుము ఉక్కుపాదంతో అణిచివేయటం ఏదైతుందో దీని గురించి మీరు ఫ్యూచర్లో ప్రతి క్షణం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అనుకోవచ్చు సోషల్ మీడియా మేము కూడా ఇప్పుడు మాకు కూడా టీడీపీ సర్కిల్స్ ఉన్నాయంటే మీరు చూసుకుంటారు. కానీ న్యూట్రల్ మీడియా ఎప్పుడు వాస్తవాన్ని చూపిస్తుంది. న్యూట్రల్గా ఉన్న ఓట్లే ఎప్పుడైనా అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయి. కొద్దిగా కూడా సిగ్గు లేకుండా మీడియా వాళ్ళపై దాడులు చేస్తారా? మీరు మాట్లాడితే బూతులు కూడా మంత్రాల్లో ఉంటే వేరే వాళ్ళ మీ పైన మాట్లాడితే మాత్రం మీకు జీలోంచి కాలుతా వెళ్తుందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏం పీకేది లేదు, మీకు అసలు జీరో నాలెడ్జ్. మొన్నే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు, ఆర్యభట్ట సున్నాని కనిపెట్టాడు, మన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో 0 వాల్యూ చేస్తున్నాడని. సిగ్గుండాలి ఇటువంటి స్టేట్మెంట్లు పెట్టించుకోవడానికి. జీరో, అంతే, నథింగ్, ఏం లేదు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొలే సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.